కాబట్టి నేను సొంతం చేద్దామని చెప్పేసి అది కూడా మెడినోవా డయాగ్నోస్ వదిలిపెట్టి బల్క్ డ్రగ్స్లో కూడా ఉండే మా కంపెనీ అంతా అప్పుడు మై ఎక్స్పీరియన్స్ వాజ్ ఆల్ ఇన్ బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ అండ్ మెడినోవా. బట్ ఐ వెంట్ ఇన్ టు సాఫ్ట్వేర్ బికాస్ సాఫ్ట్వేర్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డెవలప్ చేయాలి ఇండియా నుంచి అని చెప్పి చేశాను. బాడీ షాపింగ్ కాదు, ఓహో, బాడీ షాపింగ్ చేయను నేను. బాడీ షాప్ అంటే నాకు చాలా దానివల్ల సోషల్ సర్వీస్ చేయొచ్చు ఇండియాలో అవును కదండి. అని నేను ఎప్పుడు అనుకుంటాను. బాడీ షాపింగ్ ఏంటంటే అది పెద్ద బిజినెస్ ఐడియా కావాలి. బిజినెస్ చేసుకుని నాకు కాదు, నా బిజినెస్ కాదు, అది నేను చేయలేదు అది. అందువల్ల అప్పుడు సొంతం పెట్టాను. అప్పుడు శ్రీ రెడ్డి గారు హెల్ప్ చేశారు నాకు కొంచెం. తర్వాత నేను సాఫ్ట్వేర్ కంపెనీ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చేసేది కూడా. ఓకే, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అంటే హార్డ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్ చేసాము. ఓహోహో. అది చేసిన తర్వాత 99లో మొబైల్ చేసాం, 2000లో ఐఎంఐ మొబైల్ ఇట్లా వచ్చింది. ఇంజనీరింగ్ కంపెనీ బాగా గ్రో అయింది. 2008లో ర్యాంబోల్ ఫౌండేషన్ అని జన్మార్కెట్ కంపెనీ కొన్నారు దాన్ని మొదట. ఇది సిస్కా ఏదో అన్నారు అదేనండి. సిస్కో 2021లో మొబైల్ కొన్నారు. ఓకే, సిస్కో ఇది ఫేమస్ కంపెనీ అవును సార్ అమెరికాలో. ఈరోజు ఇంటర్నెట్ నడుస్తుందంటే నా ఉద్దేశంలో వాళ్ళ ద్వారా నడుస్తుంది అంటాను. అంటే మీకు తెలియదు, వాళ్ళు వెనకలంతా వాళ్ళదే ఉంటుంది, అది వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంతా వాళ్ళదే.